నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే వెంకటేశ్వర. గఫూర్ గారు బాబు గారు ఢిల్లీ వెళ్ళినారు. అవును, ఎనీ మూమెంట్ కబురు రావచ్చు. కబురు అంటే వార్త పొత్తుకు సంబంధించి పొత్తు ఉంటుంది అనేదే ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాదు పొత్తుకు సంబంధించి ఏదో మధ్య మార్గంగా ఏదో మాట్లాడతారని ఏదో అంటున్నారు. మనకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఏదో ఒక వార్త వస్తుంది. మీరు ఏం అంచనా వేస్తున్నారు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి వెంకటకృష్ణ గారు, నేను వ్యక్తిగతంగా కానీ మా పార్టీ తరఫున కానీ మేమే హర్షం వ్యక్తం చేయడం లేదు. ఎందుకు చేస్తారు? మీరు అసలు చేయరు. ఒక బాధకరమైనటువంటి పరిణామంగానే దీన్ని తీసుకుంటున్నాం. సరే, రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఇష్టం, ఎందుకంటే ఒక పార్టీ మనం చెప్పినట్టు వినాలని ఏం లేదు. అయితే ఇక్కడ రాజకీయ విషయాల కంటే కూడా ఈ రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంలో బీజేపీ పాత్ర చాలా ప్రముఖం ఉందండి. రాజధాని ఈ రోజు లేకుండా పోవడానికి బీజేపీ కనుక సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ కాదు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కనుక వాళ్ళు ప్రారంభించినటువంటి మోడీ గారు ప్రారంభించినటువంటి రాజధాని, అది అసెంబ్లీ తీర్మానం చేసిన రాజధాని కాదు, మార్చడానికి వీలు లేదని చెప్పి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదండి రాష్ట్రానికి. అనేక విషయాల్లో వెనుకబడ్డ ప్రాంతాల విషయంలో కానీ, పోలవరం పూర్తి కాకపోవడం, అన్నిటి ప్రత్యేక హోదా లేకపోవడం, ఈ రోజు మన పిల్లలు అడుక్కుంటున్నారు ఉద్యోగాల కోసం, చెన్నై, బెంగళూరు, బాంబే, అటు ఇటు, ఈ మొత్తం ఈ దుస్థితికి బీజేపీ ప్రధాన బాధ్యురాలని నేను అనుకుంటున్నాను. అట్లాంటి పార్టీతో పోయి బాబు గారు కలుస్తున్నారంటే అది ఒక బాధాకరమైనటువంటి పరిణామం. ఈ రోజు పరిస్థితి ఏమంటే సార్, వైసీపీ అరాచకాల వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పరిపాలన పోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏమైతుంది, తెలుగుదేశంతో పాటుగా బీజేపీ పరిపాలన రాబోతుంది. బీజేపీ పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించినటువంటి సమూహాలు ఉన్నాయి మన జనాభాలో. వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతారు, అనివార్యంగా ఇష్టం లేకపోయినా టీడీపీకి వ్యతిరేకంగా మారుతారు. ఈ అన్ని పరిణామాలకు కూడా రాబోయే కాలం చూడాలి మనం. ఈ 20 నెల రోజుల లోపల పరిణామాలన్నీ ఓ షేప్కి వస్తాయి. ఇది మాత్రం టీడీపీకి నష్టం చేయబోతుంది అనేది నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం అండి. భవిష్యత్ చూడాలా. ఇది ఇక్కడ గఫూర్ గారు, మీరు చాలా అనుభవజ్ఞులు కాబట్టి నాకున్న అబ్జర్వేషన్తోనే ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఎంతసేపు టీడీపీకి నష్టం చేస్తుంది లేకపోతే వైసీపీకి లాభం చేస్తుంది ఇట్లా ఆలోచిస్తున్నారు, కానీ రాష్ట్రానికి నష్టమా రాష్ట్రానికి లాభమా అనే యాంగిల్లో ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలనండి, లేకపోతే ఈ విధ్వంసకరమైన పరిపాలన, వీటిని బీజేపీ నిలువరించగలిగి ఉండి కూడా నిలువరించలేదు అనేదే మీలాంటి వారి ఆరోపణ, రైట్? కానీ అసలు చేసిన వాడు ప్రథమ శత్రువు అయి ఉండాలి కదా. ఫస్ట్ ఆపగలిగిన వాడు ఆపలేదు అంటే, ఇప్పుడు ద్రౌపది చీర లాగిన వాడు దుర్మార్గుడు సార్. చీర ఇచ్చేవాడు చీర ఇవ్వకపోతే వాడు సెకండ్ దుర్మార్గుడు, అది వేరే విషయం. చీర లాగిన వాడు వదిలేసి చీర ఇస్తానన్నోడు చీర ఇవ్వలేదు అంటే ఇది ఏ రకమైన లాజిక్ నాకు అర్థం కాదు. ఓకే, ముస్లింస్ మైనార్టీలు కాస్త వ్యతిరేకిస్తారు బీజేపీని, అది ఓకే, అది మొదటి నుంచి ఉంది, అది వేరే ఫ్యాక్టర్. కొంచెం దయచేసి వినండి వెంకటకృష్ణ గారు. చెప్పండి. పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక దేశంగా మనం చూడాలండి. రాష్ట్రం అనేది దేశంలో భాగమే తప్ప రాష్ట్రం సర్వస్వం కాదు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా అనుకుంటే మోడీ పోవాలనేటువంటి ఒక భావన పెరుగుతుంది. సరే, మోడీ పోతాడు లేదా తర్వాత అది వేరే సంగతి. అవును, ఇప్పుడు కేవలం నా స్వలాభం కోసం లేదా కొంత ఫండ్ కొంత, ఇప్పుడు ఈ రోజు 400 సీట్లు వస్తాయి. వస్తే వస్తాయిలే, వస్తే 500 రాని